ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు సాయంకాలం 4:43 వరకు పుష్యమి నక్షత్రం ఉంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని గురుపుష్యయోగం అనే పేరుతో పిలుస్తారు. నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే గురుపుష్యయోగం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఈరోజు కదలీ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సాయంకాలం 4:43 వరకు గురుపుష్యయోగం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు మారాలనుకున్న వాళ్ళు ఈరోజు ఇల్లు మారితే చాలా మంచిది. అద్దె ఇల్లు మారటం ద్వారా అదృష్టం తొందరగా లభించాలంటే గురుపుష్యయోగం ఉన్న రోజు అద్దె ఇల్లు మారాలి. అలాగే ఎవరైనా సరే శంకుస్థాపన చేసుకోవాలన్నా, గృహారంభం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా గురుపుష్యయోగం అనేది చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. వీటన్నిటినీ ఈరోజు నిర్వహించుకోవచ్చు. అలాగే ఎవరైనా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు చాలా అద్భుతమైన గురుపుష్యయోగం ఉంది. కాబట్టి ఈరోజు కొనుక్కోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే స్థలాలు, పొలాలు, భూములు, ఆస్తులు అమ్మాలన్నా, అమ్మటం ద్వారా మంచి ప్రయోజనం పొందాలన్నా కూడా ఈరోజు యోగం విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా, అంటే బండి కానీ కారు కానీ ఇటువంటివి కొనుగోలు చేయాలన్నా కూడా సాయంత్రం 4:43 ధనం ఇచ్చి కొనుగోలు చేసినట్లయితే వాహనం కొనుగోలు చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ముఖ్యమైన వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలకు కూడా ఈరోజు గురుపుష్యయోగం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ గురుపుష్యయోగం అద్భుతంగా సహకరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఇది చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. గురువు దగ్గర మంత్రం స్వీకరించి మంత్రానుష్ఠానం ప్రారంభించడానికి కూడా ఈ గురుపుష్యయోగం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది విశేషంగా యోగిస్తుంది. ఈరోజు బంగారం కొనుక్కోవటం కూడా చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. కానీ గురుపుష్యయోగం ఉన్న రోజు వివాహాలు మాత్రం నిర్వహించరాదు అని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఒక్క వివాహం తప్ప మిగిలిన శుభ కార్యక్రమాలు నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు జ్యేష్ఠ శుక్ల తదియ తిథి ఉంది కాబట్టి కదలీ గౌరీ వ్రతం అనే పేరుతో అరటి చెట్టు దగ్గర గౌరీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎందుకంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం లభించని తరుణంలో భృగు మహర్షి ఆదేశం మేరకు జ్యేష్ఠ శుక్ల తదియ తిథి నాడు ఒక అరటి చెట్టు దగ్గర మండపాన్ని ఏర్పాటు చేసి ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పార్వతీదేవి ఈశ్వరుణ్ణి పూజించింది. ఈ జ్యేష్ఠ శుక్ల తదియ నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివానుగ్రహం కలిగి శివుడు ప్రత్యక్షమయ్యాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పార్వతీదేవే స్వయంగా పరమేశ్వరుణ్ణి అరటి చెట్టు దగ్గర పూజించిన రోజు ఈ జ్యేష్ఠ శుక్ల తదియ తిథి. అందుకే దీన్ని కదలీ గౌరీ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. కదలి అంటే అరటి చెట్టు. అలాగే దీన్ని రంభావ్రతం అని కూడా అంటారు. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం కూడా ఉంది. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర కూడా ఈ కదలీ గౌరీ వ్రతాన్ని ఆచరించిందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు అరటి చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటం ఉంచి పూజలు చేసుకోవటం, అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. గురుపుష్యయోగము, కదలీ గౌరీ వ్రతం సందర్భంగా ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.